హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు SBNP ఫ్యామిలీ వ్లాగ్స్. నేను భవానీ. ఈరోజు మన ఛానల్లో మా అపార్ట్మెంట్లో ఉన్న గణేష్ని ఏ విధంగా మేము ప్రతిష్ఠ చేసుకొని ఏ విధంగా అయితే 9 రోజుల కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని నిమజ్జనం చేశామో ఆ వీడియో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇది వినాయకుడిని ప్రతిష్ఠ చేసిన రోజు అండి. అపార్ట్మెంట్లో ఫ్యామిలీస్ అందరూ కూడా ప్రతిష్టలో పాల్గొని పూజారి గారితో పూజలు చేపించి భజనలో అందరం పాల్గొన్నాము. రోజు కూడా మేము మార్నింగ్ ఈవినింగ్ పూజా ప్రసాదాలతో వినాయకుడికి నివేదన చేసి అలాగే భజన కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసుకున్నాము. నిమజ్జనం ముందు రోజున కోలాటోత్సవం కూడా జరుపుకున్నాము. ఇది నిమజ్జనం రోజు మార్నింగ్ అండి. వినాయకుడికి అందరం కూడా గోత్రనామాలతో పూజ చేసి అలాగే వినాయకుడిని అందరూ కలిసి ఒకసారి కదపడం అనేది జరిగింది. అందరూ కూడా నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా జరుపుకోవాలని కోరుకుంటూ స్వామివారిని అయితే అందరూ కలిసి కదపడం జరిగింది. కార్యక్రమం తర్వాత అందరూ కూడా లంచ్ ఏర్పాట్లను కూడా కిందనే జరుపుకోవడం జరిగింది, మా సెలార్లోనే. సో అందరూ కూడా ఆటపాటలతో ఇలా చాలా సరదాగా ఈ కార్యక్రమాన్ని ఒక వనభోజనాల మాదిరిగా చాలా చక్కగా జరుపుకున్నాము. ఇక ఈవినింగ్ చిన్నపిల్లలకి మంచిగా గేమ్స్ కండక్ట్ చేసాం. వాళ్ళు కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారండి. సో దీని తర్వాత వినాయకుడి నిమజ్జన కార్యక్రమాన్ని మొదలు పెట్టేశాం. వినాయకుడికి వీడ్కోలు చెప్పడానికి అందరం కలిసి అమీన్పూర్ లేక్కి బయలుదేరామండి. నిమజ్జన కార్యక్రమాలను ఈ విధంగా చాలా బాగా జరుపుకున్నాము. ఇదేనండి మా గణేశుని ప్రతిష్ఠ నుంచి నిమజ్జనం వరకు నా ఈ ప్రయాణాన్ని మీతో షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.